మిత్రులారా, అమెరికన్ కోర్టులలో గౌతమ్ అదానీ మీద, సాగర్ అదానీ మీద దాఖలైన క్రిమినల్ కేసు ఉపసంహరణకు గురయ్యాయి. అంటే వాళ్ళు నేరం చేయలేదనా, లేక మరేవైనా కారణాలు ఉన్నాయా? ఈ వివరాల్లోకి వెళ్దాం. గౌతమ్ అదానీ మీద న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో దాఖలైన కేసుల గురించి మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. భారతదేశంలో సోలార్ కాంట్రాక్టులు సంపాదించడానికి అవినీతి చేశాడని $265 మిలియన్ అవినీతి చేసి దాని ద్వారా కాంట్రాక్టులు సంపాదించి ఆ కాంట్రాక్టులు అమలు చేయడానికి ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీకి మదుపు అమెరికాలో సేకరించారు. అంటే అమెరికన్ మదుపుదారుల నుంచి కంపెనీకి సంబంధించిన రహస్యాలు దాచిపెట్టి అమెరికన్ మదుపుదారులను మోసగించారు అనే కేసు మొట్టమొదట సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ 2024 నవంబర్లో అమెరికన్ కోర్టులలో దాఖలు చేసింది. ఆ కేసు అప్పటి నుంచి గత 2 సంవత్సరాలుగా చాలా మలుపులు తిరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకే ఇది కేవలం స్టాక్ మార్కెట్ మదుపుదారులను మోసగించడం మాత్రమే కాదు, వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా, సెక్యూరిటీస్ ట్రాన్స్ఫర్ ద్వారా అమెరికన్ చట్టాలను ఉల్లంఘించడం కూడా జరిగింది. కనుక ఇది క్రిమినల్ నేరం కూడా అవుతుంది అని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మొదటి కేసు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ వేసింది, రెండో కేసు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వేసింది. ఈ 2 సివిల్ కేసు, క్రిమినల్ కేసు అమెరికాలో సాగుతూ ఉన్నాయి. అమెరికా ప్రభుత్వానికి తమ దేశంలో నేరాలు చేసిన వారు ఇతర దేశాలలో ఉంటే, ప్రత్యేకించి భారతదేశంలో ఉంటే వారికి సమన్లు జారీ చేయడానికి ఒక పద్ధతి, ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ప్రకారం అమెరికన్ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ భారత ప్రభుత్వానికి ఆ సమన్లు పంపించి గౌతమ్ అదానీకి చేర్చమని అడిగింది. దాదాపు ఏడాది పాటు భారత ప్రభుత్వం ఠలాయించింది, సమన్లు నిందితులకు చేరకుండా అడ్డుపడింది. ఇది అనేక సార్లు న్యూయార్క్ కోర్టులో ప్రాసిక్యూటర్లు చెప్పారు, భారత ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని. చిట్ట చివరికి 1 ఏడాదిన్నర గడిచిన తర్వాత 2026 ఏప్రిల్లో అదానీ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అంటారు. కేసులు రద్దు చేయడానికి అమెరికన్ న్యాయ వ్యవస్థలో అనేక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను ఉపయోగించి కేసు నుంచి తనను ఉపసంహరించాలని ఒక ప్రతిపాదన పెట్టాడు. 2026 మే 14న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. దాని ప్రకారం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ తన అంగీకారాన్ని తెలుపుతూ $18 మిలియన్ జరిమానా చెల్లించాలి. అందులో $6 మిలియన్ గౌతమ్ అదానీ, $12 మిలియన్ సాగర్ అదానీ చెల్లిస్తే నో అడ్మిషన్ ఆఫ్ గిల్ట్, వారేమీ నేరం అంగీకరించకుండానే జరిమానా. ఇది అమెరికన్ న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక ప్రత్యేకమైన వ్యవహారం. తాము తప్పు చేయలేదు అని అంటూనే జరిమానా చెల్లిస్తే కేసు పోతుంది. వాళ్ళిద్దరూ అటువంటి జరిమానా చెల్లించడానికి అంగీకరించారు. అందువల్ల వారి మీద కేసు ఉపసంహరించుకుంటున్నాము అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ కోర్టుకు తెలిపింది. అదే సందర్భంలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా ఆ కేసే లేనప్పుడు దాని ఆధారంగా క్రిమినల్ కేసు ఉండడానికి అవకాశం లేదు, కాబట్టి ఇది కూడా ఉపసంహరించుకుంటాము అని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చెప్పింది. అంటే సివిల్ కేసులో డబ్బు రూపేణా జరిమానా ద్వారా తాము ఏ తప్పు చేయలేదు అని అంగీకరించడం ద్వారా కేసు సెటిల్ అయింది. క్రిమినల్ కేసు ఉపసంహరించబడింది. ఈ మొత్తం వ్యవహారంలో దీన్ని నాట్ ప్రూవెన్ ఇన్ కోర్ట్, నాట్ అడ్మిటెడ్ బై అక్యూజ్డ్ అనే ఒక సూత్రం కింద చెప్తారు. నేరం న్యాయస్థానంలో రుజువు కాలేదు, నిందితులు తమ నేరాన్ని అంగీకరించలేదు. కాకపోతే ఈ ఉపసంహరణ వెనుక అదానీ అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెడతానన్నాడని, మదుపు పెట్టి 15,000 ఉద్యోగాలు కల్పిస్తానన్నారని కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రాసిక్యూటర్లు ఈ ప్రతిపాదనకు $10 బిలియన్ $1,000 కోట్ల అంటే 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నందువల్లనే కేసు ఉపసంహరించుకుంటున్నాము అని కాదు, దానికి దీనికి సంబంధం లేదు అని ప్రాసిక్యూటర్లు అన్నారు. అమెరికన్ న్యాయ వ్యవస్థలో ఇటువంటిది కొత్త విషయం కాదు. అనేక సందర్భాలలో, ముఖ్యంగా కార్పొరేట్లకు సంబంధించిన అవినీతి కేసులలో, అంతర్జాతీయ ద్రవ్య కేసులలో, ఉదాహరణకు గోల్డ్మ్యాన్ సాక్స్ IMDB కేసులో, HSBC మనీ లాండరింగ్ కేసులో, సీమెన్స్ బ్రైబరీ కేసులో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ ఇటువంటి జరిమానా
నైదర్ అడ్మిట్ నార్ డినై అనే ఒక క్లాజ్ కింద కేసులు ఉపసంహరించుకుంది. ప్రస్తుతానికైతే అదానీ అమెరికన్ కేసు నుంచి బయటపడ్డాడు. కానీ ఇది నైతిక విజయమేనా? $265 మిలియన్ అవినీతి జరిగిందా లేదా? జరిగిందని అనేక ఆధారాలు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ సమర్పించింది. కాకపోతే అవన్నీ భారతదేశంలో జరిగాయి కాబట్టి అమెరికన్ కోర్టుల్లో భారతదేశ పరిధి లోపలి నేరాన్ని తాను రుజువు చేయలేను కాబట్టి ఈ కేసు ఎంతకాలం నడుస్తుందో, అనవసరమైన కాలము డబ్బు వృధా చేయడం ఎందుకని వాళ్ళు ఉపసంహరించుకున్నారు. అవినీతి జరిగిన మాట వాస్తవం. భారతదేశంలో కూడా అనేక వార్తలు వచ్చాయి ఈ సోలార్ కాంట్రాక్టులు ఎట్లా వచ్చాయని. ఈ సోలార్ కాంట్రాక్టులను చూపెట్టే వాళ్ళు అక్కడ మదుపుదారుల నుంచి డబ్బులు సంపాదించారు. కనుక వాస్తవం చెప్పాలంటే నేరం జరిగింది, నేరం జరిగిందని రుజువు కాలేదు. నేరం జరిగిందని రుజువు కాకపోయినా విదేశీ ప్రభుత్వం ఈ నేరాన్ని రుజువు చేయడం తలకు మించిన భారం అవుతుంది, కనుక ఎందుకు దీన్ని వదిలేద్దాం అని అనుకున్నారు. మరొక పక్క ఒక తాయిలం కూడా చూపెట్టాడు. $10 బిలియన్ మదుపు పెడతాను, 15,000 ఉద్యోగాలు ఇస్తాను. అందువల్ల కేసు పరిసమాప్తమైపోయింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అదానీ ఎనర్జీ లిమిటెడ్ ఈ కంపెనీలు చేసిన మోసం జరగలేదు అని ఎవరు అనడం లేదు. ఈ కంపెనీలు మోసం చేయలేదు అని ఎవరు అనడం లేదు. అమెరికన్ న్యాయస్థానం కూడా ఆ మాట అనలేదు. అమెరికన్ న్యాయస్థానం చెప్తున్నదల్లా నైదర్ అడ్మిటింగ్ నార్ డినయింగ్ ఎనీ అలిగేషన్స్. ఆరోపణలను ఆమోదించడము లేదు, తిరస్కరించడము లేదు. ఆమోదించడము లేదు, తిరస్కరించడము లేదు అంటే సగం వాస్తవం అన్నట్టే. గౌతమ్ అదానీ మొత్తానికి భారతదేశంలో మాత్రమే కాదు, అమెరికాలో కూడా న్యాయాన్ని కొనగలను, డబ్బులు పారేస్తే ఎక్కడైనా కొండ మీది కోతిని తేగలను అని రుజువు చేసుకున్నాడు. భారతదేశంలో తన మీద రాసిన వాళ్ళ మీద నష్టపరిహారం కేసులు వేశాడు. తమ అక్రమాల మీద పరిశోధన చేసిన వాళ్ళ నోర్లు మూయించాడు. హిండెన్బర్గ్ నోరు మూయించాడు. ఇప్పుడు అమెరికన్ కోర్టులను కూడా సాధారణంగా అమెరికన్ కోర్టులు పద్ధతి ప్రకారం పనిచేస్తాయని, అక్కడ ఒక రూల్ ఆఫ్ లా సాగుతుందని చాలామంది అంటారు. డబ్బులు పడేస్తే అమెరికన్ కోర్టులు కూడా కేసులు కొట్టేస్తాయి అని అదానీ రుజువు చేశాడు. భారతదేశంలో సాగుతున్న వ్యవహారాలు ప్రపంచమంతా సాగుతున్నాయని, అదానీ ప్రభ కేవలం భారతదేశంలో మాత్రమే కాదు అమెరికాలో కూడా ఎదుగుతుందని భారతీయులం సంతోషిద్దామా? అక్రమాలను మూసిపెడుతున్నారని విచారిద్దామా? ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.